ఆంధ్రాలో ఈ 5 ఇయర్స్ పాలనలో ఐటీ పరంగా ఎలా ఉంది? ఐటీ ఉంటే కదా మాకు ఇంకా గుడ్డు పెట్టలే కోడి గుడ్డు పెట్టగానే మీకు చెప్పేస్తాం. అది మీరు వచ్చిన తర్వాత అట్లా పగలగొట్టేసి పెంకు మీద వేస్తే మాకు ప్రాపర్టీలు అన్నీ వస్తాయి. ఇంకా మా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చేస్తాయి. ఎక్కడ ఇప్పుడు దావోస్ పోవడం, ఐటీ మినిస్టర్ దావోస్ వెళ్ళాడు కానీ పాపం ఆయనకు అర్థం కాదు వాళ్ళు చెప్పింది. మళ్ళీ స్పీక్ అగైన్ అంటాడు, టెల్ మీ అంటాడు. ఆయనకి అది తప్పితే ఇంకేం రాదు. ఆయనకి ఇంగ్లీష్ వస్తే కదా సరే ట్రాన్స్లేషన్ పెట్టించుకొని ఆయన అర్థం చేసుకోవచ్చు. ఆయనకు రాదు. ఐటీ పరంగా ఆయన చేద్దాం అనుకున్నాడు కానీ లేదు. వాళ్ళ కాడ మ్యాటర్ లేనప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి ఎవరు వస్తారన్న? పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద కంపెనీలు ఎన్ని అయిపోయినాయి? వెళ్ళిపోయినాయి. రాష్ట్రాన్ని వదిలి ఈయన వచ్చిన తర్వాత ఎన్ని వెళ్ళిపోయినాయి. కియా కూడా వచ్చేసింది. ఇప్పుడు కియా పెద్ద కారు కంపెనీ అయిపోయింది. ఇప్పుడు లూలు మాల్ కూడా వచ్చేసింది. ఏమన్నా అంటే అది పెద్దదేం కాదు, వచ్చేసినట్టు. పర్సన్కి కూడా టికెట్లు రాకపోవడం ఎందుకు? కేడిస్తేనో కోడిగుడ్లు పెడితేనో ఇవి చేస్తే టికెట్లు ఇవ్వరు. సీఎంకే గతి లేదు. ఇప్పుడు సీఎంకే లేకపోతే నీకు ఎమ్మెల్యేవి, నీకు మంత్రి ఇవ్వడమే నీకు బొక్క. మళ్ళీ టికెట్ ఎందుకు? ఈసారి మరి రోజా గారికి వచ్చే ఛాన్స్ ఉందా? ఎంపీగా పోటీ చేస్తా ఇంకా చేయాల్సిందే. ఆడికి పోయి రీల్స్ చేసుకోవాల్సిందే ఆమె ఇన్స్టాగ్రామ్లో. ఉంటుంది గున్నేను ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ నా గ్లామర్ పెరుగుతుంది రోజు రోజుకు. చూడండి ఎవరు అందంగా ఉన్నారు. ఆమెకు తోడు లక్ష్మీ పార్వతి జరిపోయింది. సరిపోయింది. వీళ్ళంతా ఒక దండుపాలెం గ్యాంగ్ అన్న. దండుపాలెం వాళ్ళైనా బెటర్ వీళ్ళకంటే. వాళ్ళకంటే డేంజరు. వాళ్ళు వీళ్ళని చూస్తే భయపడతారు. కానీ కొడాలి నాని గారు అలా కాదు కదా. ఆయన గుడివాడ గన్ను. ఆయన గన్నో లేకుంటే రాయని పెన్నో ఎవరికి తెలుసు అన్న. బూతులు ఆయనకు వచ్చింది ఏంటంటే బూతులు వచ్చు. పిల్లలకి నేర్పించేది అసెంబ్లీలో వీళ్ళందరికీ. టీవీ పెడితే పిల్లలు నేర్చుకోవాల్సింది బూతులు. ఫోన్ ఓపెన్ చేస్తే పిల్లలు నేర్చుకునేది బూతులు. గుడివాడలో అక్కడికి వెళ్ళి బూతులు నేర్పించబడును అని ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకొని దాంట్లో కొడాలి నాని గారు కూర్చుంటారు. ఒక దాంట్లో క్యాష్ను, ఒక దాంట్లో బ్రోతల్స్ పెట్టుకొని ఆయన ఎంజాయ్ చేస్తుంటాడు. మళ్ళీ చేతి నిండా దండలు వేస్తాడు, ఇవి వేస్తాడు, అవి వేస్తాడు. మళ్ళీ దేవుడిని విమర్శిస్తాడు. ఆయన జరపాల్సింది కోడి పందాలు జరపాలా, క్యాష్నో పెట్టుకోవాలా, ఆయన బూతులు తిట్టుకోవాలా, నీ అమ్మమ్మ కూడా ఇవే నేర్పించాల్సిందే. ఈ ఐటీ ఈ మినిస్టర్లందరినీ చూస్తే ఏమనిపిస్తుంది వైసీపీ మినిస్టర్స్? ఏమనిపించడం ఏందన్న? వీళ్ళని ఎందుకు పెట్టారు అసలు? వీళ్ళని పెట్టడం వల్లే రాష్ట్రం అభివృద్ధి పడ్డదా, లేకుంటే అసలు పైన ఉన్నాయనే అలాంటి ఆయన అందరే ఎవ్వడు ఇప్పుడు ఒక పథకం కానీ ఒక పని కానీ వీళ్ళు చెయ్యరు. ఏమన్నంటే 3 రాజధానులు. ఒక రాజధాని కట్టాడా? అసలు రాజధాని లేదు రాష్ట్రం ఏదంటే మనం మొత్తం మీద మన ఆంధ్రాలో రాజధాని ఉండదు. ఇంకా ఈయన ఉన్న రోజులు రాజధాని ఉండదు. 3 అన్నాడు, ఒక్కటైనా కట్టాడా? కట్టాడు. నాకు అధికారం ఇస్తే రాజధాని చేస్తా, పోలవరం కంప్లీట్ చేస్తా అంటున్నారు. అన్నీ చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే శంకుస్థాపనలు చేసి వదిలేస్తాడు. అవి సమాధులు, శంకుస్థాపనలు కాదు అవి. అంటే అవి కావు. ఇంకా ఎందుకు అవుతాయి? మ్యాటర్ లేదు, అమౌంట్ లేదు. ఉన్నాయి ఎంత వీళ్ళు వెనకేసుకోవడానికి సరిపోతుంది. ఇంకేం నుంచి వస్తుందన్న? వీళ్ళు చేయనీకి కాదు వచ్చింది, డబ్బులు దోచుకోనికి, దాచిపెట్టుకోవడానికి. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం, ఇవే మనం చెప్పేది. చూసేది అవే. నడిచే రాజకీయం అక్కడే, ఇంకేముండదు. మొత్తం నడిచేది దాన్నే. మేము చూడమని చెప్తాడు. చూడకుండానే ఎమ్మెల్యేలని వాళ్ళ కేటగిరీలో ఎక్కువ ఎవడుంటే ఆ కేటగిరీకి ఎందుకు మార్చాడు? భయపడి మార్చావా ఈరోజు ఎమ్మెల్యేలు? నువ్వు గెలవాలని నీకు తెలుసు. మళ్ళీ వై నాట్ 175 అని డేరుగా అంటే నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మేస్తారు. 175 అంటే ఎవరు నమ్మడు, పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఎన్ని వస్తాయన్న వైసీపీకి? ఎన్ని సీట్స్ వస్తాయి? 30-20 వచ్చేసరికి ఎక్కువ. ఈసారి టీడీపీ జనసేన ఎన్ని వస్తాయి? వాళ్ళకి 30-20 వస్తే మిగిలిన వీళ్ళకి వస్తాయి. ఇంకో పార్టీ లేదా?